అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో సిపిఐ మావోయిస్టు సభ్యురాలిగా పనిచేస్తున్న మడకం ఈడిమే లొంగిపోయారు. ఏటపాక పోలీస్ స్టేషన్లో మహిళా మావోయిస్టు ఈడిమే లొంగిపోయినట్లు రంపచోడవరం ఓఎస్డీ జగదీష్ హడచల్ చేశారు. ఇక ఛత్తీస్గఢ్ రాష్ట్రం గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దోరమాంగు గ్రామానికి చెందిన మావోయిస్టు విప్లవ సిద్ధాంతాలకు విసిగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారని చెప్పారు. ఇక లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్ని సదుపాయాలు అందేటట్లు చూస్తామని ఓఎస్డీ అడహల్ స్పష్టం చేశారు. అగేన్స్ట్ డెవలప్మెంట్ గా పని చేస్తున్నారు. ఇది బయట సివిలియన్స్ కి కూడా తెలుసు, అలాగే లోపల ఉన్న మావోయిస్ట్ పార్టీలు ఉన్న దళంకి తెలిసిపోతుంది. వీళ్ళు మన అగేన్స్టే పని చేస్తున్నారు, ట్రైబల్స్ కి డిస్క్రిమినేషన్ చేస్తున్నారు, మన వాళ్ళని చంపేస్తున్నారు, రోడ్ రాని ఇవ్వట్లేదు, బస్ రాని ఇవ్వట్లేదు, ఇలాంటి పని చేస్తున్నారు. మన అగేన్స్ట్ డెవలప్మెంట్ గా పని చేస్తున్నారు. కాబట్టి అందరూ ఎవరైతే దళంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా బయట వచ్చేస్తున్నారు. అదేలాగా మన గవర్నమెంట్ తరఫున నుంచి కూడా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున, మన స్టేట్ పోలీస్ తరఫున నుంచి మనం మంచి మంచి ప్రోగ్రామ్ పెట్టాము. పరివర్తన ప్రోగ్రామ్, ఆత్మీయ సమ్మేళన ప్రోగ్రామ్, స్ఫూర్తి ప్రేరణ ప్రోగ్రామ్. దీంట్లో మన భాగంగా లోకల్ యూత్స్ ఎవరైతే ఉంటారో ట్రైబల్ ఏరియా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, ఇది కానిస్టేబుల్ ట్రైనింగ్ అయినా అవ్వచ్చు, ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయినా అవ్వచ్చు, ఏదైనా పెద్ద పెద్ద కంపెనీ నుంచి రిక్రూట్మెంట్ అవ్వచ్చు, అన్నీ కూడా మనం చేస్తున్నాం. అండ్ ఇది కాకుండా మన రీహాబిలిటేషన్ పాలసీ ఏదైతే ఉందో అది కూడా మంచిగా పనిచేస్తుంది. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి కూడా మా దగ్గర వచ్చేసి సరెండర్ అవుతున్నారు. సో మనం ఎవరైతే సరెండర్ అవుతున్నారో వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి వస్తున్నారు. కాబట్టి మనం మళ్ళీ ఒకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలుస్తూ మిగతా అందరి మావోయిస్ట్ దళంకి కూడా మనం రిక్వెస్ట్ చేసుకుంటాం.